నమస్తే. ప్రస్తుతం బోరబండ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే దాని గురించి పబ్లిక్తో అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఆటోనేనా? ఆటోనే. ఓకే. ఎప్పటి నుండి డ్రైవింగ్ ఒక 10-12 ఇయర్స్ అయింది. సో ఎట్లా ఉంది ఆటో ఫీల్డ్, ఎట్లా ఉంది? బేకార్ ఉంది. బేకార్ ఉందా? ఎందుకు, ఎప్పటి నుండి? ఎప్పటి నుంచి అంటే బస్సులు ఫ్రీ చేసిండు ఒకటి, ఇంకొకటి పబ్లిక్ ఎక్కట్లేదు. ఎక్కిన వాళ్ళు కొత్త డ్రైవర్స్ వస్తున్నారు, వాళ్ళేమో రేట్లు ఎక్కువ చెప్తున్నారు, ఉన్న వాళ్ళది ఖరాబ్ అయిపోతుంది. ఎట్లా ఉంది మంచిగానే ముందు ఎక్కడ కొన్ని పర్మనెంట్ కస్టమర్ ఉన్నారు, వాళ్ళు సవారీ పోతున్నాం. ఫ్రీ బస్ వల్ల చాలా నష్టం. ఫ్రీ బస్ వల్ల చాలా, అది లాస్ట్ చేయాల్సినది ఫస్ట్ చేసిండు. అందువల్ల ఏమైతుందంటే కొన్ని రోజుకి అమాస్తా అనుకున్నప్పటికీ అది కూడా పోయింది అనమాట. మళ్ళీ ముంగట కోసం పెడితే చలాను, ఏడ పెడితే చలాను, మళ్ళీ అదన్నీ ప్రాబ్లమే కదా. ఇప్పుడు పొద్దున్న నుంచే సాయంత్రం దాకా బండి నడిపిస్తే మాకు ఒక 600-700 వస్తుంది. అది 1800-1200 చలాన్ రాసుకుంటే మేము ఇంటికి ఏం తీసుకోవాలి, బండి కిరాయి ఏం కట్టాలి, మళ్ళీ గ్యాస్ ఎట్లా కొట్టాలి. అది ప్రతి నెల గ్యాస్ రేట్లు కూడా పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఉప ఎన్నిక అయితే వస్తుంది మీ నియోజకవర్గంలో, మరి ఏంది మరి మీ ఆటో వాళ్ళు ఎటు మద్దతు ఇద్దాం అనుకుంటారు? మేము టీఆర్ఎస్కి ఇస్తాము పక్కా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రాదు, ఇంకా ఏదో చెప్పిండు, ఏం చెప్పిన మాటలు ఏం క్లియర్ లేదు. 6 ఇది పెట్టిండు, వాడు స్కీమ్లు పెట్టిండు. దాంట్లో బస్సులు ఒకటి ఫ్రీ చేసిండు, కానీ బస్సులు కూడా ఇప్పుడు ఏదైనా బంద్ ఉన్న రోజు బస్సులు రాదు. లేడీస్కి ప్రాబ్లమే. రేట్లు కూడా పెంచిల్లట కదా. రేట్లు పెంచిండంటే లాస్ అయిపోతుందని పెంచిండు. లాస్ అయిపోతుందంటే ఇప్పుడు ఏం చేయలేదు కదా. ఇప్పుడు డీజిల్ కొట్టాలంటే డబ్బులు కావాలి, అక్కడ గదిలో ఖాళీ అయిపోతుంది, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. నేనేమో కేసీఆర్ ఆ డబ్బులు లేదని అంటున్నాడు. ఇప్పుడు ఒక్కరు ఏమంటాడు, ఎన్ని డబ్బులు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టులు అందే అయింది, ఇది అయింది, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది, నాకు వచ్చిన ఇంకా ఇందే ఖర్చులు ఎక్కువ అవుతుంది అని ఎక్కడి నుంచి కట్టాలన్నాడు. ఎక్కడ కట్టకపోతే నువ్వు దిగిపో, వేరే వాళ్ళు వస్తారు కదా. దిగిపోతే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అప్పో ఉప్పు అది. అంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అప్పు చేసినా కానీ ఏదో ప్రజలకు మంచిగా చేసినట్టే అది. ఇంకా రేవంత్ రెడ్డి అంటే ఇంకా జిందగీలో రాదు. అందరికీ విసుగు పుట్టిందన్న. 10 years ముఖ్యమంత్రి నేనే అంటాను. ఎవరు ఆయన చెప్తే అయిపోతుందా? ప్రజలు చూడరా మరి. మరి మేము ఓటేస్తేనే ఆటో వాళ్ళకి ఎన్ని పరిశ్రమ చేసినాం, కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆటో వాళ్ళకి పరిశ్రమ చేస్తే ఆడ పైకి రాదు. కాక మరి ఇప్పుడు మీరు ఆటో మొత్తం సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు, జూబ్లీహిల్స్లో తిరుగుతూ ఉంటారు, అంటే అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు కొన్ని చిన్న గెల్లీల కొద్దిగా రోడ్ వేస్తారు, సగం వేసిపోతారు, పక్కా వేయరు. పక్కా వేస్తే సీసీ రోడ్ వేస్తే మంచిగా ఉండేది. ఇది కొన్ని వేసేసి ఎలక్షన్ కదా, ఆ మమ్మల్ని ఏదో కొన్ని పైసలు పాస్ చేస్తారు. ఇప్పుడు ఈడ పోయే రోడ్ల ఏజీ కొల్లి పోయే రోడ్డు చూడు ఎట్లా ఉందని. నేను పుట్టినప్పటి నుంచి అట్లనే ఉంది అది. మొత్తం ఆగమాగం ఉంది. పేషెంట్ని తీసుకోవాలంటే కష్టమే, వచ్చే పేషెంట్లకి కష్టమే. అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అది ఇది అన్ని ప్రాబ్లమే అక్కడ. మరి ఇంతకుముందు గోపీనాథ్ ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా, సో ఏంది ఆయన హయాంలో ఏమైనా పనులు జరిగినాయా? ఆయన మేము అంత పట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళ అక్కడ ఏరియాలో ఎక్కువ చేసిండు, కానీ ఇక్కడ ఏం చేసిండని అంత ఏం లేదు. బోరబండ కన్సల్టెన్సీ ఏం లేదు. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడు, సో మరి ఎట్లా ఉండవచ్చు మరి? ఒకవేళ అంటే ఆయన వ్యక్తి మంచి వ్యక్తియే, ఆయన కూడా మంచి వ్యక్తే. డబ్బులు పంచుతున్నాడు, బియ్యం ఇస్తున్నాడు ప్రజలకి, ఏదో మంచిగా చేస్తానని అనుకుంటున్నాడు, కానీ ఏం చేస్తారని తెలియాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆయన ఒక సీటు కలిస్తే రాదు కదా మొత్తానికి. ఇప్పుడు వస్తే రాని. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మంచి వ్యక్తియే. అవును, ఏం చేస్తారు, తప్పదు కదా. అంటే ఈయన విష్ణువర్ధన్ రెడ్డి వెనకపోయిండు కదా, అందువల్ల వీడిని పెట్టిండు అనమాట. పోటీ ఎట్లా ఉండొచ్చు మరి 3 పార్టీల మధ్యలో? జూబ్లీహిల్స్ 3 పార్టీల మధ్యలో ఇప్పుడు ఏమైనా మాగండి గోపినాథ్ చచ్చిపోండు, వాళ్ళ వైఫ్ నిలబడుతున్నారు, అందరూ వాళ్ళకే వేస్తారు.